హబక్కు ప్రవక్తల గ్రంథంలో ఒక మాట, అమూల్యమైన మాట ఉంది. హబక్కు 3:2 హబక్కు 3:2 చదవండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుకునే వాత్సల్యమును తెచ్చుకొనుము. చాలమ్మా. పరిశుద్ధుడా, దైవభాగ్యుడు, నన్ను మీరు బలపరిచి ఇంతవరకు కాపాడి సంవత్సరం వెంబడి సంవత్సరం, నెల వెంబడి నెల, రోజు వెంబడి రోజు నా బ్రతుకులో, ఇక్కడ చేరిన వారి బ్రతుకులో, ఈ మాటల శ్రద్ధతో వింటున్న వారి జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు. మీ స్తుతులు, నీ ప్రణాళిక, నీ ఆలోచన, నీ అంతరంగము మేము ఎరగలేం ప్రభువా. మేము అంతగా అర్థం చేసుకునేటట్టుగా మీ సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నాం. కానీ మేము మీ కొరకు ఎదురు చూస్తూ వారి విషయంలో, వారి జీవితం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలాగా, వాళ్ళ బిడ్డల తరం ఎలాగ ఉండబోతున్నారు అనేది మీరు బయలుపరుస్తావు. అలాంటి కృపకు మమ్మల్ని వారసులుగా చేయము. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగు చేసుకోండి. యేసు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. మరలా మనం చూస్తున్నాం. ఏమంటాడు అక్కడ? ప్రవక్త అంటాడు, నిన్ను గురించిన వార్త నాకేం కలుగు చేస్తుంది అంటున్నాడు. అసలు ఆ భయం ఈ రోజున మనకు లేదు ఆ భయం. మన జేబులో రూపాయిగా అన్నట్టు. అయ్యా, నన్ను నిద్రపోతున్నా, నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేయటం మాత్రం నేర్చుకున్నాం. ఏమి ప్రార్థన చేస్తాం? అయ్యా, నేను నిద్రపోతున్నాను, నా చుట్టూ నువ్వే ఉండయ్యా, దూతలు కూడా వద్దు. దేవుని భయము చాలా ఆశీర్వాదకరమైన. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండటం చాలా దీవెన. ప్రవక్త అంటున్నాడు, అయ్యా నిన్ను గురించి వింటంటే నాకు భయం పడుతుంది అయ్యా అంటున్నాడు. నీ గురించిన వార్త విని నేను భయపడుతున్నా. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుందంట చెప్పండి? ఆయన దూతలు ఉంటాయి. ఇంకా ఆటోమేటిక్గా వేరే నువ్వేమి ప్రత్యేకంగా, అయ్యా నువ్వు నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ, బండి చుట్టూ నీ కాపుదలి అయ్యా, నీ కంచి వేయ్యా, అసలు నువ్వే ఉండయ్యా అనే కంటే ఏం కలిగి ఉండాలంట మనం? దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరు ఉంటారంట? ఆయన దూతలు. అసలు అది ప్రోటోకాల్, అది దాన్ని మార్చలేరు ఎవరు. ప్రోటోకాల్ అంటే మీకు కొంతమంది తెలియదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు ఉండారనుకో, ప్రధానమంత్రిని కింద కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టరు. ఎవరికి ముందు ప్రయారిటీ ఇస్తారు? ప్రధానమంత్రి, తర్వాత అట్లా. అది ప్రోటోకాల్ అంటారు. ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ ఏంటంటే, దేవుడంటే భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న ప్రోటోకాల్ ఏంటంటే, ఆటోమేటిక్గా దేవుని దూతలు వాళ్ళ కాపలా ఉంటారు. అంతే. నువ్వు వెళ్ళు నా బిడ్డ, నేనంటే భయపడతాడు. ఎవరంటారు అన్నమాట? యేసయ్య అంటాడు. మనము దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామనటానికి రుజువులేంటి? ఆయన వాక్యం అంటే భయపడతాం. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడే ఏమొస్తుందంట? ఏంటి? ఆయన కార్యాలు చేస్తున్నా కూడా శాపం వచ్చిద్దా? అది చేశాను కదయ్యా, వెళ్ళొచ్చాను కదయ్యా. ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఎప్పుడు వెళ్ళొచ్చావు? టైం అయిపోయినాక వెళ్ళి, టైం అయిపోయినాక వచ్చి. ఏంటది? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు. పనులు ఉంటాయి మనకి, దాన్ని నేను కాదన్ను. పని లేకుండా ఉండటం అనేది దేవుని చిత్తము కాదు. చేతికి వచ్చిన పని ఏదో అది శక్తి వంచన లేకుండా చేయాలి. కానీ దేవుని కార్యములన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని బిడ్డలన్నా మనకు భయం ఉండాలి. ఒకసారి ఒక రాజుగారే ప్రవక్త మీద అని ఏళ్ళు చేయి చూపించాడు. ఆ చేయి అంతటితో నిండిపోయింది. ఎవరు ఆ రాజుగారు? అహియానా? కాదు, సారీ.
నువ్వు బలిపీఠం ఎక్కావు, నువ్వు బలిపీఠం ఎక్కకూడదు రాజా అని అంటే ఇట్లా పట్టుకోండి అన్నాడు. అంతే, ఆ పట్టుకోమన్న చెయ్యి ఇక అంతే రాటలే, ఇక అట్టాగా ఆగిపోయింది. కిందకి లేదు, పైకి లేదు, అన్నం తింటాకి లేదు. అయ్యా నువ్వే నా కోసం ప్రార్థన చేయి. దేవుడన్నా, దేవుని బిడ్డలన్నా, దేవుని సేవకులన్నా, అయితే దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు అంటాడు, సౌలు అక్రమంగా ఉన్నప్పటికీ, రాజు అయిన సౌలు ఏమంటాడు, ఇతను యెహోవా చేత అభిషేకించబడినాడు. సో అతను ముట్టొద్దు, అతను ఇర్రెగ్యులర్గా ఉన్నాడు, దేవుని చిత్తానికి బయట జీవిస్తున్నాడు, దేవుని చిత్తానికి విరోధంగా పరిపాలన చేస్తున్నాడు. కానీ దావీదుకి ఎలాంటి నిష్ట ఉంది, దేవుడు చూసుకుంటాడు. సో ఎందుకు అసలు ఈ విషయం ఏంటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అది మన హృదయంలో అది ఉండాలండి. ఇది ఒక మొక్కుకోవటం కాదు, ఏదో అలా వెళ్ళొస్తే కాదు. ప్రభు అంటే జీవము కలిగిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, సజీవుడు. మనం సజీవుడిని ఆరాధిస్తున్నాం. ఆయన మనల్ని ఎన్నడు విడవడు, ఎడబాయడు. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటుంది, తన దూతలు ఉంటాయి. నెక్స్ట్ రెండో అంశంలోకి వెళ్దాం. దీన్ని మరొకసారి కలుపుకుందాం, ఈ మెసేజ్లో మరొక సమయం వస్తుంది, అప్పుడు దీన్ని కలుపుకుందాం. ఏమంటున్నాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను చెప్పు, నూతన పరచుము. ఇక్కడ ఇంకో వెర్షన్లో వర్ధిల్ల చేయమని కూడా ఉంటుంది. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను చూడు. సంవత్సరములు జరుగుతుండగా, సంవత్సరాలు జరగటం అంటే ఏంటి, నీకు పోయిన సంవత్సరం 9 సంవత్సరాలు, ఇప్పుడు 10వ సంవత్సరం. నేను 8 నెలలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నో నెలలకు వచ్చాం, 9వ నెలలో సంవత్సరములు జరుగుతున్నాయి, దినములు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి. దేవుని ఆశ ఏంటంటే, ఈయన కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు ఏం చేయాలి, నా పట్ల నూతనపరచు. నూతనమైనది నీ ఘననామము. జేమ్స్ పరిచయం చేశాడు మొట్టమొదటిగా పాట నాకు. నూతనపరచు, కార్యాలు ఏం చేయాలి, నూతనపరచు. లేదా ఇంకేం చేయాలి, వర్ధిల్ల చేయి. ఇంకా సంవత్సరములు జరుగుతుండగా నాకు తెలియజేయి ప్రభువా, నువ్వేం చేయబోతున్నావో నాకు అది అర్థం ఆ యొక్క గ్రహింపు మనకు కావాలండి. అయ్యా ఏం జరగబోతుంది నా జీవితంలో, ఇప్పుడేమో ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, ఈ వ్యాధుల్లో ఉన్నాను, ఈ ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, వెలివేయబడిన వాడికి ఉన్నాను, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకులాగా ఉన్నాను. ఎవరంటారు ఈ మాట, దావీదు అన్నాడు, ఒంటి పిచ్చుకులాగా ఉన్నాను, నా స్థితి ఇలాగా ఉంది, తరం పడుతున్నాను, ఏం జరగబోతుంది నా జీవితంలో. దేవుని బిడ్డలండి, దిక్కులేని వాళ్ళు అనాథులు ఎన్నడూ కానే కాదు. ఈ విషయాన్ని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన మనం గ్రహించుకోవాలి. వయసు అయిపోతూ ఉండొచ్చు, పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, ఒకవేళ మారచ్చు, మారకపోవచ్చు, ఎనీ కండిషన్, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నీ జీవితంలో ఏం చేయటం మానుకోడు, వర్ధిల్ల చేయటం మానుకోడు, నూతన పరచటం మానుకోడు. ఆ సంగతులు మనం కనిపెడితే మనకు తెలియజేయకుండా ఆగడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం, ఒకటి అంశం మనం ఈరోజు ధ్యానించబోతుంది. రెండోది ఏంటి, ఆయనకున్న గుణలక్షణం ఏంటి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో వారి బ్రతుకుల్ని వర్ధిల్ల చేస్తాడు, నూతన పరుస్తాడు. బిఫోర్గానే వాటిని తెలియజేస్తాడు, ముందుగానే వాటిని నీకు తెలియజేస్తాడు. ఇలాంటి అటాచ్మెంట్ దేవుని బిడ్డలకు ఉంటుంది, ఇలాంటి సంబంధము దేవుని బిడ్డలకు ఉంటుంది, ఉండాలి. అలా లేకపోతే అక్కడ సరైనటువంటి క్రైస్తవ జీవితం, క్రీస్తుతో కూడిన జీవితం లేనట్టే. అర్థమైందా? ఇలాంటి అటాచ్మెంట్ దేవునికి మనకు ఉండాలి. అలాంటి సంబంధం కోసం తపన పడాలి. మనం ఏం చేయాలి, తపన పడాలి ఇలాంటి సంబంధం కోసం దేవునితో. అందుకే దేవుని సన్నిధికి మనం వేగరమే పరిగెత్తుకుంటూ రావాలి. దేవుని వాక్యం చదవడానికి మనం వేగరమే పరిగెత్తాలి. దేవునితో గడపడానికి మనం ఎంతో ఇష్టపడాలి. మనకేం కలిగి ఉండాలి, మనం ఏం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడేముంటుంది, దేవతల కాపుదల. అలాంటి వారి జీవితంలో ఏం జరుగుతుంది, నూతన పరచబడటము, వర్ధిల్ల చేయటము, బిఫోర్గానే ముందుగానే వాటిని తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక చరిత్రలోకి వెళితే ఆదికాండంలో 32
32వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకుందాం. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. చాలు. చూడండి, ఇక్కడ ఒక చరిత్రకారుడు జీవితంలో జరిగిన సంగతి మనం వింటున్నాం. చరిత్రకారుడు అంటే ఎవరంటే చరిత్రని రచించినవాడు, అంటే రాసినవాడు కాదు, క్రియేట్ చేసినవాడు. ఆ చరిత్ర అతని ద్వారానే వచ్చింది. యాకోబు జీవితం ద్వారా ఒక చరిత్ర అనేది స్థిరపరచబడి ఉన్నది. అంతే, దాన్ని రాశారు తర్వాత. కానీ ఆ చరిత్ర ఎవరిని బట్టి వచ్చింది? యాకోబుని బట్టి వచ్చింది. యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవునితో పోరాడుతూ ఉన్నాడు. అసలు దేవుని దగ్గర అతను కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడంటే ప్రాణభయము. ఎందుకు కనిపెడుతున్నాడు? ప్రాణభయం. ఈ వ్యక్తి చాలా యుక్తిపరుడు అండి, మామూలుడు కాదు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు? చాలా కుయుక్తిపరుడు. కానీ ఇతనికి ఏముందో తెలుసా? దేవుడంటే భయం ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్. యాకోబుకి ఏముంది? దేవుడంటే భయం ఉంది, కానీ మహాయుక్తిపరుడు. చిన్న ఉదాహరణ కొన్ని చెప్తే, ఇప్పుడు ఇప్పుడు ఆ మామ దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు ఈయన? బయలుదేరాడు. ఆయనకి చెప్పలేదు. చెప్పుంటే చాలా ప్రమాదం జరిగేది. ఒకవేళ లాబాను అవసరమైతే యాకోబుని పక్కకు తొలగించేవాడు, తన కూతుర్ని మానవ సంతాన్ని సొంతం చేసుకునేవాడు. అలాంటి స్వార్థపరుడు లాబాను, అలాంటి దురాశపరుడు, అలాంటి డబుల్ మోసగాడు లాబాను. ఇప్పుడు సంపద పెరిగింది. గొర్రెలు యాకోబు వచ్చినాకే గొర్రెల సంపద పెరిగింది. పిల్లలు వచ్చారు. కూతుర్లకి యాకోబు ద్వారా పిల్లలు కలిగారు. పోతే యాకోబు పోతాడు అనుకునేవాడు, లేకపోతే బానిసగా తీసుకెళ్ళి బంధించేవాడు. లాబానుతో దేవుడు అంటాడు, జాగ్రత్త, మంచి కానీ చెడు కానీ యాకోబుతో నువ్వు మాట్లాడదు, జాగ్రత్త. ఎవరు హెచ్చరించారండి? ఎందుకు హెచ్చరించాడండి? దేవుడంటే యాకోబు నీతిమంతుడని కాదు, దేవుడంటే యాకోబుకి ఏముంది? భయం ఉంది. అది అమ్మో నేను చర్చికి టయానికి వెళ్ళాలనే భయం ఎంతమందికి ఉంది? ఉదాహరణ అర్థం అవటానికి చూస్తున్నారు. మిమ్మల్ని ఏంట్రా బాబు ఇలా పట్టుకున్నాడు అది కాదు. ఎంతమంది అదే అంటే భయం అంటే ఉదాహరణ ఏంటి? దేవుని కార్యాలంటే భయం. యాకోబుగా భయం ఉందండి. అమ్మా నువ్వు అబద్ధం ఆడమంటున్నావు, అబద్ధం ఆడితే మా తండ్రి ఇస్సాకు గుర్తుపట్టి నన్ను శపిస్తే అది భయం. ఎవరంటే భయము? దేవుడంటే భయం. కానీ ఇతనుకున్న ప్లాన్లు ఇతనికి ఉంటాయి. కొంతమంది జీవితాలు ఎట్లాగా ఉంటాయి. అయ్యా నాయన యేసయ్య అంటూ ఉంటారు, మళ్ళీ వీళ్ళ బుద్ధి వీళ్ళదే. వీళ్ళ ఆలోచనలు మారవు, వీళ్ళ ప్లాన్లు మారవు. సగం గొంతు మీదకి వస్తే ఏం చేస్తారు? వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతారు, వదిలిపెట్టరు. ఇక అంతే, ఏడుస్తారు. ఇక అంతే, ఇక అన్నం తినరు. అయ్యా నువ్వు ఇది చేయాల్సిందే. మరి నీ బుద్ధి మార్చుకోవేంటి? నీ స్వభావం మార్చుకోవేంటి? నీ హృదయంలో చాలా మోసం ఉన్నది కదా, దాన్ని మార్చుకోవేంటి? మళ్ళీ నేను కావాలి, నా సహాయం కావాలి, నా ద్వారా నీకు సమస్య పరిష్కారం కావాలి, నా ద్వారా నీకు ఆర్థిక సమస్యలు తీరాలి, నా ద్వారా నీకు ఆరోగ్య సమస్యలు తీరాలి, నా ద్వారా అన్ని తీరాలి. కానీ నీ మాత్రం అన్ని మళ్ళీ ఇట్లాగా తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఎవరు? యాకోబు. కానీ ఇతనికి నిజమైన భయం ఉందండి, ఆపద మొక్కులు కాదు. మళ్ళీ యాకోబుని గురించి మాట్లాడితే ఎలాంటి భయం ఉంది? కానీ ఇంటర్నల్ బిహేవియర్ మాత్రం, అంతరంగ స్వభావం మాత్రం చాలా ప్రమాదకరమైంది. చూసారా? సరే, ఈయన మామకు చెప్పకుండా బయలుదేరాడు. చెబితే ఏం చేస్తాడు? దోసుకొని బందీలుగా పట్టేసుకుంటాడేమోనని. సరే, లాబాను వచ్చి కలుసుకున్నాడు. నీ దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు లాబానుతో? నీ దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు, కాబట్టి నీకే హాని చేయలేక కాదు, నువ్వు నా సరిహద్దుల్లో ఉన్నావు, నా ఏరియాలో ఉన్నావు, నేను ఏమైనా చేయగలను అన్న భావనతో నీ దేవుడు నాతో మాట్లాడాడు. చూడండి, మన పక్షంగా ప్రభు ఉండగా మనకి విరోధి, నోట్ దిస్ పాయింట్,
మన పక్షంగా ప్రభు ఉండగా మనకి విరోధి ఎవడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి గుర్తుపెట్టుకో, నీ పక్షంగా నీ తరపున యేసయ్య ఉండేటట్టుగా చూసుకో సార్. ఎలా ఉంటాడు యేసయ్య? ఆయనంటే భయభక్తులు కలిగిన వ్యక్తిగా వ్యవహరించు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు. చూసారా? చూడండి, ఈయన ప్రారంభం చూసినట్లయితే యాకోబు ప్రారంభం ఇంట్లో బ్రతుకుతూ ఉండేవాడు, అమ్మ దగ్గర ఉండేవాడు, ఎక్కువగా అమ్మతో ఉండేవాడు. అమ్మ కూర వండుతుంటే కూర నేర్చుకునేవాడు, అన్నం వండుతుంటే అన్నం నేర్చుకునేవాడు. ఇలాంటి ఆసక్తి కలిగిన వాడు, ఏగర్నెస్ అంటారు దీన్ని, నేర్చుకునే ఆసక్తి. చూసి నేర్చుకుంటారు, చూస్తారు. సోమరివాని చేను నేను దాటి రాగా అంటాడు. ఎక్కడ? సామెతల్లో. సోమరివాని చేను దాటి వస్తుంటే అది చేను ఎట్టుంది? సోమరుడి చేను ఎట్టుంటుంది? తీసి చదవండి ఆ వాక్యం, అవకాశం ఉంటుంది. దాని ప్రహరీ గోడ పడిపోయింది, ఆ చేలో ముళ్ళ చెట్లు బలిసిపోయినాయి, దూలగొండ చెట్లు బలిసిపోయినాయి, వాన వస్తే సమయానికి ఏది దున్నడో. సోమనివాని చేను నేను కొటేషన్ చెప్పు. సామెతల గ్రంథం 24:30. సోమరివాని చేను, క్రీస్తు కుమారి, సోమరివాని చేను నేను దాటిరాగా. తెలివి లేనివాడు అంటండి. ఎన్ని పేర్లు వచ్చినాయండి, ఎన్ని బిరుదులు వచ్చినాయి కిరీటాల్లాగా. ఎవరంట? సోమరివాడు ఒక పేరు, ఇంకో పేరేంటి? తెలివి లేనివాడు అంట. అన్ని బిరుదులు వస్తాయి మనకు కూడా, సరిగా మనం భక్తి చేయకపోతే. ఏంటంట? ఏం పేర్లు వచ్చినాయమ్మా చెప్పు. ఇదిగో ఏం పేర్లు వచ్చినాయి ఆయనకి? సోమరోడు, తెలివి లేనివాడు. ఎందుకు? ఆ చేను ఇస్తే ఆ చేను పాడు పెట్టాడు. వస్తూ ఉంటే ఆ చేను ఎట్లా ఉంది? దాని లోపల ముళ్ళ చెట్లు అన్నీ బాగా బలిసిపోయినాయి, దూలగొండ్లు దాన్ని కప్పేసినాయి, దాని చుట్టూ ఉన్న ప్రహరీ గోడ లేదు, పడిపోయింది. అది చూసి ఏం చేసాడు ఈయన? ఆలోచించాడు, కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడంట. చూడండి, యాకోబు చూసేవాడు. ఇది సంగతి. అట్లాగా మొండి పొట్టండి. ఎలాంటి మొండోడు? మామేమో అన్యాయం చేస్తాడు, ఈయనేమో దేవుడిని పట్టుకుంటాడు. కొంతమంది ఎట్లాగే చేస్తూ ఉంటారు. సువ్వ జంగి చాలు, అది సువ్వ సారలే తోళ్ళు ఒలిచి వాటిని గొర్రెలు నీళ్ళు తాగే కాడ పెట్టి వాటిని చూస్తూ నీళ్లు తాగాలని ఉద్దేశం. అది ఒక టెక్నిక్ ఆయనకి. ఇక అన్ని పిల్లలు ఎట్టబుట్టినాయి? సారలు కలిగినవి. ఈయనేమో ఆయన దగ్గర జీతం ఎట్ట మాట్లాడుకున్నాడు? ఇదిగో సారలు లేని నాకు ఇయ్యి, సారలు కలిగినవి ఏమన్నా ఏదో ఉంది, సారలు కలిగినవి నాయి, సార లేని అన్నీ నీయి. సరే, ఆ గొర్రెలన్నీ మేపేవాడు. ఇట్లా అవి కట్టి ఈ జంగి చాలు సారలు తోళ్ళు ఒలిసి సారలుగా వాటి ముసుగులు కట్టే కాడ పెట్టేవాడు అంట. అయ్యేమో కట్టి ఈనినప్పుడు వాటి పిల్లలేమో అయ్యేమో తెల్లయ్యే, వాటి పిల్లలేమో సారలయ్యి. ఇక ఈ పెరిగిన ఈ సారలు ఇటు తీసుకునేవాడు, ఆ ముసలి గొర్రెల్ని అటు. మామయ్య ఇదేందా నీకు అన్ని లేవు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించి నేనేం చేయమంటావు? ఇలాంటి యుక్తిపరుడు యాకోబు. కానీ ఏముంది ఇతనికి? దేవుడంటే మళ్ళీ భయమే. పనిని జాగ్రత్తగా చేసేవాడు యాకోబు. రాత్రి ఎండకి, రాత్రి మంచుకి, పగలు ఎండకి దొంగతనంగా వ్యవహరించలేదండి. లైక్ యాకోబు సంతానం ఉందే, యాకోబు సంతానం వ్యవహరించినట్టుగా యాకోబు వ్యవహరించాలి. ఏం చేశారు యాకోబు సంతానం? గొర్రెల కాడ తీసుకెళ్తే దొంగతనంగా గొర్రెలను కోసుకోవటం, గొర్రెలను అమ్ముకుని తాగటం, ఇలాంటి వ్యవహారం యాకోబులో లేదు. కానీ హృదయంలో యథార్థత ఉన్నది, దేవుడంటే భయం ఉంది, మళ్ళీ లోక రీతికి వచ్చేలాకి యుక్తి ఉంది. నీవు ఎన్ని యుక్తులు ఎన్ని ప్లాన్లు వేసినా, నువ్వు చేసే పని ఒకవేళ దేవుడు దీవించినా, హృదయం మారకపోతే ఈ ప్లాన్లు వీటి ఫలితాలు ఏమి నీకు నిలవు. అది
ఎన్ని ప్లాన్లు అనేవి, ఎన్ని రకాల ప్లాన్లు వేసి ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించు, ఆస్తి సంపాదించు, ఎకరాలు సంపాదించు, వేల వేల ఎకరాలు సంపాదిస్తున్నారండి. హృదయం ఎలాగుంది? భయంకరమైన మోసకరమైన. యాకోబు జీవితంలో ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో చూస్తారు. సరే, అమ్మ కూడా అలాగే తయారైంది. అమ్మలు అలా తయారవ్వకూడదు. ఏంటంటది, అయ్యా ఆ శాప మీద నా మీదకి వచ్చింది లేరా, అమ్మా నాన్న గుర్తుపడతాడేమో, నేనే నున్నటోడిని అన్నయ్యేమో, ఇట్లా వెంట్రుకలు రోమాలు కలిగినవాడు, ఆ శాపం నాకు వస్తుందిలే, జాగ్రత్త. ఆ మాట తేలిగ్గా అనుకోబాకు. ఒక కుటుంబం నుంచి ఫోన్ చేశారు. ఆ పిల్ల ఏడుతుందంట. ఈడు ఆఫీస్ నుంచి వచ్చి ఒకటే కూతురు, ఒక కొడుకుంటే చనిపోయాడు. ఎప్పుడు ఇంటో ఏడుపులే, ఎప్పుడు ఇంటో దరిద్రమే, ఎప్పుడు ఇంటో ఏడుపులే అనుకుంటా రావడమే కొనుక్కుంటా కూర్చొని పండులేదు. తెల్లారిపాటికి పిల్లకి జ్వరం వచ్చింది. ఫోను ఆ తల్లి ఫోన్ చేసింది. ఏంటం ఎందుకు ఈ రకంగా తిట్టుకుంటూ పడుకున్నాడు, తెల్లారిపాటికి పిల్లకి జ్వరం వచ్చింది. చూడండి, హృదయము ఆ మాటలు ఉచ్చరించే వాక్కు జీవమరణములు. అవును కదా. మరి మన మాటలు చాలా జాగ్రత్తగా, కొన్నిసార్లు ఒత్తిడికి గురైపోయి చాలా బాధపడతాం. మనం అందుకే ప్రార్థన చేయాలి. తల్లి అంది కదా, అదేదో నా మీదకి వస్తుందా. ఇప్పుడు ఇద్దరిని బాగొట్టుకునే టైం వచ్చింది. ఎవరెవరిని, ఏసావుని బాగొట్టుకోవాల్సి వస్తుంది. ఎవడు తక్కువ కాదు కదా, ఇద్దరిని తగాదాకు వదిలితే ఇద్దరు చచ్చిపోయేవాడు. చూసారా, ఏసాయిని సిలువేసేటప్పుడు యూదులు అన్నారు, పిలాతు చేయగడుక్కుంటుంటే ఏమన్నారు, ఆ దోషం నా మీద ఉండకుండా చేయగడుక్కుంటున్నా అంటే జనం ఏమన్నారు, ఆ పాపం మా మీద, అది కూడా వెలుబడి చేస్తుంది. ఇంకా యూదుల హృదయాలు ఇంకా కొంతమంది కదలకపోవడానికి అది కూడా కారణం. చూసారా. సరే, ఎనీహో ఇట్లాగా అయిపోయింది. ఇక ఏసావు యాకోబుని ఏం చేయబోతున్నాడు, ఎక్కడ దొరుకుతాడా, డాడీ ఎప్పుడో చనిపోయే టైం వస్తుంది, వాడిని చంపేస్తాను, వాడు నన్ను ఇంత మోసం చేస్తాడే. తల్లి గమనించి, అయ్యా నువ్వు మేనమాన దగ్గరికి వెళ్ళిపో. ఒంటరిగా బయలుదేరాడండి. ఎంత మొండాడు చూడండి. భయంకరమైన కేకారణ్యం, కొండ ప్రాంతం, రాళ్ళు, బండరాళ్ళు వెళ్తూ ఉన్నాడు. పొద్దుగుందే అక్కడ ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఎవరంటే భయం ఉంది ఈయనకి చెప్పండి. అది స్వభావం ఒకటి, ఆశ ఒకటి. దేవుడు అంటున్నాడు, నీ ఆశకి తగ్గట్టుగా నీ బుద్ధి కూడా మార్చుకో, నీవు బ్లెస్ అవుతావు. నీవెంతకాలం బుద్ధి మార్చుకోకుండా ఉంటావో అంతకాలం దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్ను బ్రేక్ చేస్తాడు. అంతే, ఆగుతాడు అంతే. ఎందుకంటే అర్హత లేకుండా నీ తండ్రి నీకు సైకిల్ కొనిడు కదా. నువ్వు ఎంత ఎత్తుండి, నాన్న నాకు సైకిల్ కొని, నాన్న నాకు బండి కొనిండి, కొనిస్తాడు. అబ్బాయి ఆగరా, నీకు 18 years రావాలి, నీకు లైసెన్స్ ఇవ్వాలి, బండి కొనిస్తాను అంటాడు. కానీ నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బండి కొనిస్తాడు మీ నాన్న. కొంతమంది కొనిస్తున్నారులే, వాడేళ్ళు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. దేవుడు ఖచ్చితంగా మన హృదయాలను చూస్తున్నాడు. మనల్ని సరిచేస్తే మనల్ని తప్పకుండా దీవిస్తాడు. సరి చేయాలని చూస్తున్నాడు. సరి అవ్వాలని దేవుని ఆశ. ఏం సరి అవ్వాలని? మనిషి హృదయం సరి అవ్వాలని. మనందరం దేవుడు అంటే భయం ఉంటేనే ఇక్కడికి వచ్చామండి. మనం సమాజంలో బతుకుతున్నాం. దేవుడు అంటే భయం ఉంది మనకి. మనం చేసే పనిలో అయ్యో దేవుడు చూస్తున్నాడు కదా అనే గ్రహింపు ఉంది. మనము దేవుడు అంటే భయం లేని వాళ్ళం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో ఏం కావాలి? నూతనత్వం కావాలి. ఏ విషయంలో నూతనత్వం? హృదయము మారాలి. ఏం మారాలి? మన హృదయం మారాలి. మన అంతరంగం శుభ్రంగా కడగబడాలి. ఆ రాత్రి దేవుడు దర్శిస్తున్నాడు ఎవరిని? యాకోబు. నిత్యం ఒకటి ఆకాశం నుంచి భూమి వరకు ఇవ్వబడింది. అక్కడేమో దేవుడు కూర్చుని ఉన్నాడు, ఇక్కడేమో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎలాంటి మాటలు మాట్లాడాడండి యాకోబు? చదవండి, కొటేషన్ చెప్పి చదవండి. ఆదికాండం 28వ అధ్యాయము అవును 28వ అధ్యాయము 12వ వచనం చూడండి. దాని కొన ఆకాశమును చూడండి. మాటలు ఎంత బ్లెస్సింగో చూడండి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎంత కార్యం చేయాలని చూస్తాడో చూడండి. ఎవరిని కూడా వేస్ట్గా దేవుడు వదిలిపెట్టాడండి. వేస్ట్ ఫెలో అనేది లేదు దేవుని ఆయన హిస్టరీలో లేదు. ఈయన వేస్ట్ అని అనడం.
దుష్టుడు సైతం మరణించడం యేసయ్యకి ఇష్టమో లేదు. నువ్వు కొంతకాలం విగ్రహారాధన చేసి ఉండొచ్చు, లేదా దుష్టత్వం చేసి ఉండొచ్చు, అక్రమంగా జీవించి ఉండొచ్చు, ఈ దేహాన్ని పాడు చేసుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చావో, ప్రభువు యొక్క సన్నిధిలో నీ పాపంలో ఒప్పుకొని నీవు పరిశుద్ధత కొరకు ఆశపడ్డావో, నీవు వేస్ట్ కాదు. నేను వ్యర్థుడిని అనుకుంటున్నావంటే సాతాను నిన్ను అలా ప్రేరేపిస్తుంది. నేను వ్యర్థురాలని, నేను వ్యర్థుడిని, నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయాను, నా జీవితంలో ఏమీ సాధించలేకపోయానో. ఈ మాటలని ఎవరు చెబుతున్నారు? నీ చెవులు ఎవరు ఊతున్నారు? ఇవి సాతాను ఊతాడు, కానీ దేవుడు మాత్రం కాదు. దేవుడు నిన్ను సమర్థవంతుడిగా చేయాలనుకుంటున్నాడు, యోగ్యుడిగా చేయాలనుకుంటున్నాడు, పరిశుద్ధుడిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దుర్మార్గుడు సైతం మరణించడం దేవునికి ఇష్టమో లేదు. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రియేటర్. నేను ఎలాంటి వాడినో మీరు కూడా, నా బిడ్డలు అలాంటి వారు కానీ మీరు ఉండాలి. ఆయన గుణలక్షణం ఇది. ఎవరి గుణలక్షణము? సృష్టికర్త గుణలక్షణము. అంతే. మనల్ని అలా మార్చడానికి ఎంతైనా ప్రయాసపడతాడు ఆయన, ఎంతైనా రిస్క్ తీసుకుంటాడు. ఇది మనం ఆయన వైపు చూడట్లేదు అనేది పెద్ద డ్రాబ్యాక్. మనం దేవుని వైపు చూడట్లేదు, మనం దేవుని పట్టించుకోవట్లేదు. భక్తి అనేది అలవాటుగా అయిపోతుంది, ఆచారంగా అయిపోతుంది. భక్తి అనేది ఏదో టెంపరీగా అట్లా. నా దేవుడు నిన్ను అన్నాడు, విడవడు నత్తివాడిని అయ్యా అన్నాడు మోషే. ఏమన్నాడు? నా వల్ల కాదయ్యా, కానీ నీకు హృదయం మారిందయ్యా మోషే, నువ్వే నాకు కావాలి. మారిందా హృదయం? నరహత్య హృదయం పోయింది, డామినేటెడ్ హృదయం పోయింది, నాకు చదువు ఉంది, నాకు అధికారం ఉంది అనేటువంటి మనసు పోయింది. నేను బొట్టివాడనయ్యా, నేను పనికిరాననే స్థితి వచ్చింది ఎవరికి? అప్పుడు అంటున్నాడు, నువ్వే కావాలి. లేదయ్యా మా అన్నయ్య ఉన్నాడు చూసుకోయా, లేదు ఎవరినన్నా చూసుకున్నానో, నువ్వే కావాలి. ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. వాళ్ళే కావాలి. యాకోబు చాలా చూడండి, చూసారా? యాకోబుకు ఉన్న గుణలక్షణం ఏంటన్నాను? చూస్తాడు, వింటాడు, నేర్చుకోవాలని తపన పడతాడు. అక్కడ ఆశీర్వాదం ఉందంటే మాత్రం వదిలిపెట్టాడు. ఆయన చాలా చూశాడు, అన్నిటికంటే ఏది గొప్పదని డిసైడ్ అయ్యాడు. దేవా నువ్వు తప్ప ఆశీర్వదించేవాళ్ళు ఎవరు? మా మామ ఇస్తాడు అనుకున్నాను, ఏదో కొంత నీ ద్వారానే అది ఏదో. చివరికి ఇప్పుడు మరణం వచ్చేసింది, ఇప్పుడు ఎవరి కోసం చూస్తున్నాడు? దేవుని కోసం చూస్తున్నాడు. సోమరి వాని చేను దాటి రాగా బుద్ధిమంతుడే నేర్చుకుంటాడు, ఓ నా బతుకు ఇలాగా కాకూడదు, నేను ప్రార్థన చేయాలి. వింటున్నారా ప్రసాద్? వింటున్నారా? నేను ప్రభువుని ఆశ్రయించాలి, నా కుటుంబం ఇలా కాకూడదు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్నది కొనసాగితే ప్రసాద్ అనే వ్యక్తి భూమి మీద పూర్తి చేయ డాష్ ప్రసాదే చేయాలి, ఇంకోళ్ళు చేస్తే అట్టగా. అవును చెప్పు, సిగ్గేస్తుందా? సాక్ష్యం చెప్పడానికి సిగ్గేందుకు? అయ్యా ఉన్న బండి ఎద్దులు అమ్ముకోవాలి అన్నావు, మరి ఆ మాట ఇంత గవాలని చెప్పవే? 15-20 సంవత్సరాల క్రితము నీవు దేవుని వైపు తిరగకపోతే నీవు అనే వ్యక్తివి ఇక్కడ లేదు. ఇప్పుడు ఇద్దరు మనవాళ్ళు, చక్కగా మంచి ఇల్లు, ఒక హోదా కలిగిన స్థాయిలో సమాజంలో బ్రతుకుతున్నావు. ఏమైందయ్యా? దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోలేవా అని మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన అంతరంగం ఎలాగుంది, మన బలహీనతలేంటి, మన స్థితిగతులేంటి? మనము దేవునితో హత్తుకుని ఉండాలి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని సమర్థవంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఒక్కడే పడుకుని నిద్రపోతుంటే అక్కడ మాటలు మీరు చదువుతారుగా, వింటారుగా. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకి ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, చెప్పండి దిక్కులు చెప్పండి, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము తట్టు, 4 దిక్కులు వ్యాపిస్తావు. కానీ మనల్ని స్థలం కొనుక్కోమంటే అటు మేము వెళ్ళకూడదండి, ఇటైతే కొనుక్కుంటాం. తెలుసుగా నీకు రియల్ ఎస్టేట్, ఆ దిక్కు కలవదంట, ఇక్కడ ఏ దిక్కైనా కలిసిద్దంట. 4 దిక్కులు కలుస్తాయి. యాకోబు నువ్వు 4 వైపులు ఆశీర్వదించబడతావు. ఎటు ఆశీర్వదించబడతావు? ఏం భయపడవాకు, నీకు దేవుడు ఇస్తానంటే తీసుకో, అది ఏ దిక్కైనా పర్వాలేదు. నువ్వు ఉత్తరానికి విస్తరిస్తావు, దక్షిణానికి విస్తరిస్తావు, తూర్పుకి విస్తరిస్తావు, పడమరకు విస్తావు, చుట్టుపక్కల విస్తరిస్తావు. ఎలాంటి ఆశీర్వాదం ఇది! చూసి ఇదంతా టైం మీరు చదువుకోండి. లేచి ఇక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంత చేసినాక మళ్ళీ కుయుక్తి చూడండి. దేవుడు ఎంత మాట్లాడితే మళ్ళీ ఈయనేం అడుగుతున్నాడు?
ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టి ఆ రాయిని తీసి, అయ్యా ఈ రాయిని మందిరంగా చేస్తానయ్యా అని చెప్పి అక్కడ ఏమడుగుతున్నాడు చూడు 21, నేను నా తండ్రి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల. ఇంతకుముందు కలలో దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు అడిగేది ఏంటి కదా, అంటే లోపల ఉన్నటువంటిది అది. దయచేసిన ఎడల నేను యెహోవా నాకు దేవుడయ్యుండును అంటే లేకపోతే ఉండడా? రాత్రి మాట్లాడింది ఏంటి నీతో? తోడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. రాయి దేవుని మందిరం అయ్యిద్ది, నువ్వు అన్నా అవ్వకపోయినా అయ్యిద్ది. అయితే ఒట్టి మందిరాలు దేవునికి అవసరమో లేదు. ఏ మందిరాలు కావాలి? దేహము హృదయం అనే మందిరాలు కావాలి. రాయి మందిరం నువ్వు చేసేది ఏంటయ్యా? నువ్వు కట్టించేది ఏంటి? యాకోబు కట్టించాలా? దేవుడు దేవుడికి ఈ రాళ్ళు మొరపెడతారు. కానీ ఏం కావాలి దేవుడికి? నీ హృదయం అనే మందిరం కావాలి. అమ్మో ఇదంతా క్రిస్టియన్ అయిపోతుందని ఎవడు గొడవ చేయలే, ఎందుకంటే అది పద్ధతి ప్రకారం ఉంది. కొంతమందికి ఇది ఒక ఎర్రి అయిపోయింది, పిచ్చి అయిపోయింది. లేదు జీవం కలిగిన దేవుడు భౌతికమైన మందిరాల్లో నివసించడు, ఆయనకు దేహం అనే హృదయం అనే మందిరాలు కావాలి. నీ ఇంట్లో ఒక మందిరం ఉండాలి, నీ కుటుంబం అంతా నీ ద్వారా దేవునిలోకి రావాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉంచాలి. దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా. ఇంకా మనం చూస్తే ఇంకా సరే 10వ వంతు ఇస్తానయ్యా, ఇదంతా చేస్తానయ్యా అని ప్రార్థన. ఎవరు దర్శించారు? దేవుని దూతలు. ఏముంది ఇందులో? యాకోబులో ఏముంది? భయం ఉంది. ఎందుకు మరి ఇది 21 సంవత్సరాలు ప్లస్ 2 years, దాదాపు 23 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకు పట్టిందంటే భయం అయితే ఉంది కానీ భక్తి లేదు. భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? హృదయాన్ని సరి చేసుకుంటాడు. దేవుడు అయితే భయం ఉంది. కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు దేవుడు అంటాడు. అసలు ఆయన చేసిందాక వదిలిపెట్టడు, దేవుడు చేయకుండాను మానడు. కానీ దేవునికి ఏం కావాలి? హృదయం కావాలి. సరే ఇదంతా అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి వస్తున్నాడు. సరే మామ చెప్పాడు, ఇక వస్తూ ఉంటే ఏం కబురు వచ్చింది? అన్న ఎదురు వస్తున్నాడు, 400 మందిని తీసుకొని కత్తులు కటారాలు తీసుకుని ఎదురు వస్తున్నాడు. ఎవరు? ఏశావు. ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాడు. ఇక్కడ కూడా యుక్తి మానలా. ఏమిటో తెలుసా? ముందు దాసి పిల్లల్ని పెట్టాడు, తర్వాత ఎవరిని పెట్టాడు? లేయాని పెట్టాడు, రాహేల్ని పెట్టలా. ఆ వరుస చదువుకోండి. లేయా పిల్లల్ని పెట్టాడు, తర్వాత తనకి ఇష్టమైన రాహేల్ పిల్లల్ని పెట్టాడు, తర్వాత ఈయన అసలు మాత్రం నది దాటలా. ఇలాంటి వాడు యాకోబు. కానీ ఎవరంటే ఏముంది ఆయనలో? దేవుని భయం ఉంది. నీకు నాకు దేవుని భయం ఉందేమో, ఉంది. కానీ ఏం మారాలి? బుద్ధి మారాలి. ఇక రాత్రి మోకరించాడండి మానవుడు, ఇంక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా ఏమిటి ప్రార్థన? ఆ ప్రార్థన చేస్తే సంతోషమే, నువ్వు చదువుకో, వెళ్ళి నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టను అంటున్నాడండి. ఏం కావాలంటే ఈయనకి? ఆశీర్వాదం కావాలంట. ఇదే ప్రార్థన అండి. నువ్వు సరే నేను అంటాను, అందుకే ఏదో ఒక ప్రార్థన చేయి, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఏదో ఒక ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడు. యథార్థమైన హృదయంతో ప్రార్థన. నిజంగా ఆయన ఆశీర్వాదం అనేది ఊరికే ఆలటోలిగా ఏదో ఒక రాయేది చూద్దామని కాదండి ఆయన ప్రార్థన. డెఫినెట్గా ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడాలి, లేకపోతే నేను నా భార్య నా పిల్లలు నా అన్న చేతికి బలైపోబోతున్నాం. హృదయం అంతటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ మాటలు చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళినాక. నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టను. ఇది ఆయన ప్రార్థన. దేవుడు దర్శించలేకి అట్లా పట్టుకున్నాడు, మడిం కాడ పట్టుకున్నాడు. ఇక ఎవరు మడిమి? దేవుని యొక్క ఆ దర్శనం దొరికిన మడిం పట్టుకున్నాడు. ఆశీర్వదిస్తే వదిలిపెడతాను అన్నాడు. కానీ ప్రభువా నాన్న దగ్గర అబద్ధం ఆడాను, గుడ్డోడి దగ్గర నేను ఏసేవనని చెప్పాను, నేను యాకోబును కదా అని ఇది రాటల్లా. కొంతమంది సంవత్సరాల తరబడి మందిరాలు ఉంటారు, రహస్య పాపాలు మాత్రం అట్లాగే పెట్టేసేస్తారు. ఏం పెడతారు? రహస్య పాపం. దేవుడు గుడ్డివాడా? నిన్ను ఆశీర్వదించాలి, ఎంతకాలం నన్ను పోషించి బ్రతికించి చచ్చిపోయే పరిస్థితులు బ్రతికిస్తే పాపం దాచిపెడతావు ఎందుకు? ప్రభు దగ్గర పోరాడుతున్నావు, ఆశీర్వదించు, అది తీర్చు, ఇది తీర్చు, ఓకే. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
హృదయం శుభ్రంగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, సరే నేను ఆశీర్వదిస్తా కానీ నీ పేరేంటి చెప్పు అన్నాడు. అంత అవసరమా దేవునికి? అంటే అది అంత అడ్డం వచ్చిందన్నమాట. చేయాలనుకుంటే చేసేయచ్చు దేవుడు, కానీ ఏం అడ్డం వస్తుంది దేవుడికి? సాతాను వచ్చి నిలబడుతుంది అక్కడ. దేవా నువ్వేంటి క్రమం తప్పావు అంటది, చట్టం తప్పేవేంటి అంటది. సాతాను వచ్చి అడిగిద్ది, నువ్వేంటి యాకోబు విషయంలో చట్టం తప్పావు? నాన్న మోసం చేశాడు కదా, అక్కడ జ్యేష్ఠత్వం దగ్గర అన్నను మోసం చేశాడు కదా, నువ్వు ఇవన్నీ సరి చేయకుండా ఏంటి అతను ఆశీర్వదిస్తున్నావు, ఆగు అంటది. అబ్బా అది మంచి యుక్తిపరుడు. మోషే శవం దగ్గరికి వెళ్ళింది, ద్రోహులారా అన్నాడు కదా, మీరు ఎట్ట తీసుకెళ్తారన్న. సందు దొరికితే వచ్చి నిలబడుతుంది, కానీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు? కొన్నిసార్లు సాతాను కూడా మన దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా భక్తి చేస్తావు, ఎలా పాట పాడతావు, ఎలా బోధ చేస్తావు, నువ్వు ఈ బతుకు ఎట్టాంటిది కదా, నువ్వు ఎట్టాంటి. అవును సాతాను, అదే నా బతుకు, కానీ నా ప్రభు ఏం చేశాడు? నన్ను రక్షించాడు, నా పాపాన్ని క్షమించాడు, నువ్వు నన్నేమీ చేయలేవు. ఆ మాట అనగానే ఇక దాన్ని సర్దుకుంటుంది. మరి నువ్వు ఒప్పుకోకుండానే సాతానుతో మాట అంటే నవ్వుతా అంటది. నువ్వు నీ సంగతి నాకు తెలిసి, నేను ఒప్పుకోకుండా నా దగ్గర ఏదో బడాయి పోవాలని చూడబాకంట. దేవుని దగ్గర ఒప్పుకోకుండా సాతాను దగ్గర మాట అంటే చెల్లిద్ది అనుకుంటున్నావా? అసలు లేదు, ఇంకా నెత్తికి కూర్చునిద్ది. కాబట్టి దీనులు ఏం చేయాలి? మన హృదయాన్ని ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. యాకోబు అప్పుడు చెప్తున్నాడు, నా పేరు యాకోబు అని చెప్తాడు. మీరు ఆ చరిత్ర చదువు ఇంటికి వెళ్ళిన, నా పేరు ఏమని చెప్తాడు? యాకోబు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు, ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అంటే మనకు తెలుసు, ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? జనములకు తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. ఇప్పుడు ఫ్రీ బర్డ్ వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎదురొచ్చారో తెలుసా? 32వ అధ్యాయంలో మరలా మహానయము ఎదురొచ్చిందండి. దేవుని దూతలు వచ్చారు. 32 మొదటి వచనంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, మళ్ళీ ఎవరు ఎదురొచ్చారు? చెప్పారు? దేవుని దూతలు. చాలా మంచి పరిస్థితులు అవి. మన చుట్టూ అనేక మంది ఉండొచ్చు, కానీ దేవుని దూత, ఒక్క దూత ఎంత గొప్ప శక్తి. మహానయం అని పేరు పెడతాడు. ఆ దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. ఎవరు ఎదురొచ్చారంట? ఎదుర్కొన్నారంటే ఎవరు? వెల్కమ్ చెప్తున్నట్టు, బ్లెస్సింగ్, ఆశీర్వాదానికి వారసులు, గెలిచిన వారు ఎదురొచ్చారు. ఎవరొచ్చారు? దేవుని దూతలు ఎదురు. ఎందుకంటే ఒక దేశానికి మూలపితుడు కాబోతున్నాడు. 12 గోత్రాలు, ఇశ్రాయేల్ రాజ్యము, చివరి వరకు ఉండేటువంటి చరిత్ర, దానికి యాకోబు ఒక స్టెప్లో వారసుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్రియులారా, ఎవరు ఎదురొచ్చారు? దేవుని. ఇది మొదలుకు నేను నిరంతరం నీ రాకపోగలింది యెహోవా నీకు తోడై ఉంటాడు. ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలి? హృదయంలో చెడుగుని కక్కేయాలి, మురికిని కక్కేయాలి. సుపనాతనము, ద్వేషము, కోపము, క్రోధము, వ్యసనము, అపవిత్రత, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అనుమానాలు, ఇలాంటివి ఉంటేనే సాతాను దాన్ని కూడా పట్టుకుంటాడు. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అనుమానాలు ఉన్నాయి అనుకో, ఇలా బోడి కుటుంబాలు నాశనం అయిపోతుంది. అక్కడ పట్టుకుంటాడు. పెద్ద పాపం అది. కక్కలేక మింగలేక ఉంటుంది వ్యవహారం. సమస్త పాపములను దేవుడు క్షమిస్తాడు. దేనిని దాచిపెట్టొద్దు. సంపూర్ణంగా ప్రభు రక్తంతో కడుక్కోవడానికి ఇష్టపడాలి మనం. ప్రతి పాపం, అది రహస్యమైందే కానీ, అది చిన్న మనసే కానీ, చిన్న మాటే కానీ, జయం పొందే వరకు ఏం చేయాలి? ప్రభు దగ్గర పోరాడాలి. ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. ఎన్ని పాపాలు, ఎన్ని పాప స్వభావాలు, ద్వేషము, కోపము, కుట్ర, కక్షలు, ఇవన్నిటిని ఏం చేయాలి? మనము కడిగేసుకోవాలి. ప్రభువు గొప్ప గొప్ప భాగ్యం ఇస్తాడు మనకి. మూడవ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకటేం చెప్పాను? దేవుని యందు భయం. రెండోది ఏంటి? హృదయాన్ని శుభ్రం. మూడోది, తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి పిల్లల కోసం. నిజంగా అబ్రహాము, ఇస్సాకు ప్రార్థన యాకోబుని ఎన్నిసార్లు కాపాడింది. దేవుని దూతలు వచ్చి ఎదుర్కొన్నాయంటే తల్లిదండ్రుల సిద్ధపాటు. ఎవరు సిద్ధపాటు ఉండాలి? తల్లిదండ్రుల సిద్ధపాటు. పిల్లలను కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. తల్లిదండ్రులు ప్రార్థన పరులుగా, గొప్ప సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండినట్లయితే చాలా మంచి తరాలను మనము చూస్తాం.
ఒక గ్రహింపు కలిగిన తల్లి తండ్రి ఆ విషయమే ఏడుస్తాడు. ప్రభువా, నా పిల్లలు నీ పిల్లలుగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేయాలి. వారి కొరకు సిద్ధపాటు, ఆత్మ సిద్ధపాటు, వారి దీవెన కొరకైన సిద్ధపాటు. ఈ భూతి సంబంధం దీవెన మనకేందండి బోల్డ్ మందికి వస్తుంది. ఇది దేవుడు మనకు తక్కువ చేయడు, అది కూడా తక్కువ. కాబట్టి మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలను మనం మననం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఇంటికి వెళ్ళి నాకు ఎక్కువగా ఈ విషయాల మీద ప్రార్థన చేద్దాం. ప్రభువు మనకు సహాయము చేస్తాడు. దేవుడు ఈ వాక్యం మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కొద్ది